హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 2026 మే అన్నమాట. మే మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో ఎవరైనా కాంపిటేటివ్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవ్వాలంటే మన ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి గిరినేనియా నాగాలాండ్ ముఖ్య జాతి. ఇది ఏ రాష్ట్రంలో కనుగొనడం జరిగిందంటే మణిపూర్ రాష్ట్రంలో కనుగొనడం జరిగింది. చైనాకు ఫిలిప్పీన్స్ దేశాల మధ్య వివాదాస్పద ప్రాంతం. చైనా ఫిలిప్పీన్స్ దేశాలకు ఉన్నటువంటి వివాదాస్పద ప్రాంతం అంటే స్కార్బరో షోర్ అనే ప్రాంతం వివాదాస్పదంగా ఉందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి దేశంలో సైబర్ భద్రతకు సంబంధించినటువంటి కార్యక్రమం ఏంటి అంటే యూనిసెఫ్ కార్యక్రమం సైబర్ భద్రతకు సంబంధించినటువంటి కార్యక్రమం అన్నమాట. అంటే ఈ కార్యక్రమం ద్వారా సైబర్ భద్రతని కలిగిస్తారన్నమాట. సో దట్స్ ఈసేఫ్ కార్యక్రమం లక్ష్యం ఏంటి? లక్ష్యం ఏంటంటే డిజిటల్ వ్యవస్థలో ఉన్నటువంటి కేర్ఫుల్గా జాగ్రత్తగా పనిచేసేందుకు గ్రామీణ ప్రాంతాల మహిళల సాధికారతను అందించడం. గ్రామీణ ప్రాంతాల మహిళలకు సాధికారత అందించడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ వచ్చేసి రిలీఫ్ పథకం అంటే ఏంటి అంటే సముద్ర లాజిస్టిక్స్ లో గందరగోళాల కారణంగా ప్రభావితమైనటువంటి భారతీయ ఎగుమతిదారులకు సహాయపడడం అన్నమాట. ఈ రిలీఫ్ పథకం వల్ల యూజ్ ఏంటి అంటే సముద్ర లాజిస్టిక్స్ లో గందరగోళాల కారణంగా ప్రభావితమైనటువంటి భారతీయ ఎగుమతిదారులకు సహాయం అందించడం అన్నమాట. అయితే రిలీఫ్ అంటే ఏంటి అంటే రిలీజియన్స్ అండ్ లాజిస్టిక్స్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ అన్నమాట. రిలీజియన్స్ అండ్ లాజిస్టిక్స్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ అన్నమాట దీని అబ్రివియేషన్. సో నెక్స్ట్ వచ్చేసి భారత సముద్ర బీమా బృందం ఒక అంటే పని ఏంటి అంటే భారత నౌకలకు నౌకా వాణిజ్యానికి నిరంతరము సముద్ర బీమా కవరేజ్ ఉండేలా చూస్తుందన్నమాట. భారత నౌకలకు నౌకా వాణిజ్యానికి నిరంతరం సముద్ర బీమా కవరేజ్ ఉండేలా చూసేటటువంటి కేంద్ర మద్దతు కలిగినటువంటి యంత్రాంగం అన్నమాట సముద్ర బీమా బృందం అంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఏపీఎస్ మిల్లీఫెరా సాధారణ నామం. యొక్క సాధారణ నామం ఏంటి అంటే పాశ్చాత్య తేనెటీగ అనమాట. ఇది 0 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా ఇది మన్నగమిది అంటే పెరగగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అనమాట. పాశ్చాత్య తేనెటీగ అంటే ఏపీఎస్ మిల్లీఫెరా యొక్క సాధారణ పేరు ఏంటంటే పాశ్చాత్య తేనెటీగ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సాల్వెన్ నది ప్రవహించే దేశాలు. ఏంటంటే చైనా, థాయిలాండ్, మయన్మార్. అయితే ఇది దేనికి ఆర్సెనిక్ కాలుష్యం ఇంక్రీజ్ అవుతుంది. ఆర్సెనిక్ కాలుష్యం అనేది ఇంక్రీజ్ అవుతుంది. వీటి వల్ల దీని మీద ఆందోళన కూడా జరిగింది. సో వచ్చేసి మార్కెట్ల ఇంటర్వెన్షన్ పథకం అంటే ఏంటంటే కనీస మద్దతు ధర కిందకు రానటువంటి త్వరగా పాడైపోయే పంటల సేకరణ అంటే ఆలుగడ్డలు, బంగాళాదుంపలకు సంబంధించినటువంటి పథకం. నెక్స్ట్ వచ్చేసి ఉమయం అంటూ
బారాపాని సరస్సు. ఉమాయం అంటే బారాపాని సరస్సు ఏ రాష్ట్రంలో ఉందంటే మేఘాలయ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రైజులు 2026 ప్రపంచ శిఖర సదస్సులు ఏవి ఉన్నాయంటే సముద్రగామ కార్యక్రమం అన్నమాట. అయితే రూపకల్పన ఎక్కడ జరిగిందంటే టెలికమ్యూనికేషన్ల విభాగం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కల్నల్ షేర్ జంగ్ జాతీయ పార్కు. కల్నల్ షేర్ జంగ్ జాతీయ పార్కు ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్ అనమాట. సింబల్పారా జాతీయ పార్కు అని కూడా దీన్ని అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి సో ట్రేడ్స్ పేరుతో వారసత్వ డిజైనర్ కలెక్షన్ వస్త్రాలు. సో ట్రేడ్స్ పేరుతో వారసత్వ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. డిజైనర్ కలెక్షన్ వస్త్రాలు అవి ఎక్కడంటే భారత కేంద్ర కుటీర పరిశ్రమల కార్పొరేషన్ సంస్థ ఇది నడిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి అటల్ పింఛన్ యోజన. అటల్ పింఛన్ యోజన కార్యక్రమం ప్రధానంగా అసంఘటిత రంగంలో కార్మికులకు సంబంధించి షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశం జరిగిందన్నమాట. దానిలో సభ్యదేశం కానిది ఏది అంటే జపాన్ అన్నమాట. సో ఇది అనమాట ఈరోజు కావాలనుకుంటున్నాను. మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ ఈజీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. జనరల్ సైన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో షేర్ చేసి మీ ప్లేస్లో కూడా ప్రిపేర్ అయ్యేవాళ్ళు షేర్ చేయండి.